హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. గోంగూర ఆకులన్నిటినీ కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోండి. దీంట్లో మట్టి ఉంటుంది కాబట్టి 5-6 టైమ్స్ వాష్ చేసుకోండి వాటర్లో. తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో ఈ ఆకులు వేసేసేయండి. వాటర్ ఎలాంటివి కూడా వేయకండి, ఎందుకంటే గోంగూరలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనము దాన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. గోంగూరలో ఉన్న వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఆకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో వాటర్ అనేది అసలు ఉండొద్దు. చూస్తున్నాను కదా వీడియోలో. ఇప్పుడు మనకు వాటర్ అంతా దగ్గర పడింది. ఇలా ఆకంతా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని నువ్వులు వేయించుకోండి. ఇక్కడ నువ్వులు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల వరకు వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది. పచ్చివాసన అనేది లేకుండా దీనివల్లనే పచ్చడి అనేది టేస్టీగా చేంజ్ అవుతుంది. అందరూ చేసే సేమ్ ప్రాసెసే, కానీ ఒక్కొక్కరి చేతి వంట ఒక్కోలా ఉంటుంది. ఇవన్నీ చిన్న టిప్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పాటిస్తూ చేస్తే మీరు కూడా చాలా బాగా చేయొచ్చు. నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. తర్వాత అదే కడాయిలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం నువ్వులు వేస్తున్నాం కదా. గోంగూర నువ్వులతోని పచ్చడి అనేది చప్పబడిపోతుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. కొత్తిమీర కాడలతో సహా వేస్తున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది పచ్చళ్ళలోకి. ఎప్పుడైనా సరే అలా కాడలతో వేసేసేయండి, మీ దగ్గర ఉంటే. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చిని హాఫ్కి కట్ చేసుకొని వేయండి, లేదంటే అవి పేలుతాయి పైకి. ఒక గుప్పడు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి ఒలుచుకొని వేసుకోండి. ఇవన్నీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పచ్చిమిర్చి వేగే వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంకా పచ్చిగానే ఉన్నాయి పచ్చిమిర్చి, కాబట్టి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో వదిలేసేయండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా. పచ్చడి మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్, మా పిల్లలతో సహా తింటారు. కారం ఉందని కూడా అస్సలు అనరు. మీరు ఈసారి అకేషన్స్ కానీ ఏదైనా గెట్ టుగెదర్ కానీ మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి, ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్స్ వస్తాయి. ఈ పచ్చడిని నాన్ వెజ్ కర్రీస్తో కలిపి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా గోంగూర చికెన్, గోంగూర మటన్ అలా కాకుండా రెండు సపరేట్గా చేసి కలిపి తింటే కూడా చాలా టేస్టీ ఉంటుంది. కలిపిన దానికంటే కూడా సపరేట్గా చేసుకొని కలిపి తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి మీరు. మిక్సీ పట్టుకుందాము. ముందు నువ్వుల్ని గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే డ్రై ఇంగ్రీడియంట్ కదా, పౌడర్ అవుతుంది మంచిగా. ఫస్ట్ నువ్వులు వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అదంతా వేసి గ్రైండ్ చేసుకోండి. దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది, నువ్వులు వేసాం కాబట్టి. ఇప్పుడు చల్లారిన గోంగూర ఉంది కదా, అది కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ మెత్తగా పేస్ట్ చేసుకోకండి, పల్సెస్లో గ్రైండ్ చేసుకోండి. ఆన్ ఆఫ్ ఆ టైప్లో గ్రైండ్ చేయండి, అప్పుడు మెత్తగా అవ్వదు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మా పాప 1.5 ఇయర్ మా పాప, తనకు కూడా నేను నెయ్యేసి ఇదే తినిపించేస్తాను. చూస్తున్నారు కదా గోంగూర పచ్చడి గ్రైండ్ చేసుకున్నాక కలర్ ఎలా ఉందో. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము. దీంట్లో ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడి ఉంది కదా, అది నూనెలో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోండి. దీంట్లోకి ఒక పచ్చి ఆనియన్ని కట్ చేసుకొని ఇలా వేసి కలిపేసుకోండి. చాలా యమ్మీ ఉంటుంది.
మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్.